ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం కర్ణుడు కృపాచార్యుల వారిని తక్కువ చేసి మాట్లాడడం, ఆ తర్వాత దుర్యోధనుడు కూడా కృపాచార్యుల వారిని, అశ్వత్థామని మీరు పాండవ పక్షపాతులు, వాళ్ళని గెలిపించడానికే చూస్తున్నారు కానీ మమ్మల్ని గెలిపించడానికి చూడట్లేదు, మా పక్షాన యుద్ధం చేయడానికి మీకు ఇష్టత లేదు అని మాట్లాడినప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడితోటి ఈ రకంగా అంటున్నాడు. ఓ దుర్యోధన, అనేక యుద్ధాలలో నేను చేసిన యుద్ధాన్ని, నా పరాక్రమాన్ని చూసావు. మా తండ్రి గారి శక్తి నీకు తెలుసు. అయినా నువ్వు మమ్మల్ని నమ్మవు. మేము యుద్ధాలు చేసేటప్పుడు ప్రాణాలు దాచుకుని యుద్ధం చేసేవాళ్ళం కాదు. ఎంత పౌరుషంతో యుద్ధం చేయవచ్చో అంత పౌరుషంతో చేస్తాం. కానీ దైవానుకూలత ప్రధానం కదా. మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడు కావాలి. అలా కానప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. కార్యాలు దైవం తలిచినట్లుగానే జరుగుతాయి. పాండవులు మాకన్నా చాలా బలపరాక్రమములు కలిగిన వారన్నది పరమసత్యం. ఆ సంగతి నీకు కూడా తెలుసు. నీ అభిప్రాయం ప్రకారం మేము గెలవాలని ఉంటుంది. కానీ అంత బలం కలిగిన అర్జున్ని మిగిలిన వాళ్ళని గెలవడం ఎలా సాధ్యం? అయినా నా శక్తి కొద్దీ యుద్ధం చేస్తాను, అనుమతించమని అశ్వత్థామ విజృంభించి యుద్ధం చేస్తూ దృష్టద్యుమ్ముని పడిపోయేటట్టుగా కొట్టి విల్లుని, రథాన్ని, సారథిని, గుర్రాలని తెగకొట్టాడు. అక్కడ యుద్ధం చేస్తున్న 100 మంది యోధుల్ని, ఇంకొక 3 వీరుల్ని చంపేశాడు. అశ్వత్థామ పరాక్రమం ముందు ఎవరూ ఆగలేకపోయారు. అప్పటిదాకా విమర్శించిన దుర్యోధనుడు అశ్వత్థామ పౌరుష పరాక్రమాలను పొగిడాడు. అంత గొప్పగా ద్రోణుడికి, మిగిలిన పాండవులకి యుద్ధం జరుగుతోంది. ద్రోణుడు తన శక్తిని అంతటినీ కూడగట్టుకుని వెనకడుగు వేయకుండా భయంకరమైన యుద్ధం చేస్తున్న సమయంలో సాత్యకి బలమైన బాణంతో గుర్రాలని, సారథిని, సోమదత్తుని సంహరించాడు. సోమదత్తుని వంటి వీరుడు మరణించడం కౌరవసేనకు పెద్ద పిడుగుపాటు. ఆ కారణం చేత సైన్యాలన్నీ పరుగు తీయడం మొదలుపెట్టాయి. ఈలోగా ద్రోణాచార్యుల వారు వచ్చి ధర్మరాజు విల్లు విరిచి జెండా పడగొట్టి శరీరం అంతా తూట్లు పడేటట్టుగా బాణప్రయోగం చేశాడు. ద్రోణుని మీద అంత గొప్పగా బాణాలను ప్రయోగిస్తే నెత్తురు కారిపోతుండగా రథం మీదనే ద్రోణాచార్యుల వారు పడిపోయారు. ఇది పొరపాటున ద్రోణాచార్యులు వచ్చి ధర్మరాజు విల్లు విరిచారన్నారు. ధర్మరాజు గారు ద్రోణాచార్యుల వారి విల్లు విరిచి జెండా పడగొట్టి శరీరం అంతా తూట్లు పడేటట్టుగా బాణప్రయోగం చేశాడు. ద్రోణుని మీద అంత గొప్పగా బాణాలను ప్రయోగిస్తే నెత్తురు కారిపోతుండగా రథం మీదనే ద్రోణాచార్యుల వారు పడిపోయాడు. మళ్ళీ ఉత్సాహం పుంజుకుని మూర్ఛ నుంచి తేరుకుని వాయువాస్త్రాన్ని ప్రయోగిస్తే ధర్మరాజు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించి నిగ్రహించాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ, ద్రోణుడు నిన్ను పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అటువంటి ద్రోణితో నువ్వు యుద్ధం చేయడం మంచిది కాదు. ఆయన చాలా బలం కలిగినవాడు. ఆయనతో నువ్వు యుద్ధం చేసి ఏ కారణం చేతనైనా నువ్వు బలహీనపడితే తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు కనుక నువ్వు అటువైపుకు వెళ్లకు. భీమాదులు యుద్ధం చేస్తున్న వైపుకు వెళ్ళి కౌరవపక్షం మీద యుద్ధం చేయి. ద్రోణుడికి ఎప్పుడూ వెరుపు తనని చంపడం కోసమే పుట్టిన దృష్టద్యుమ్నుని మీద ఉంటుంది. కాబట్టి నువ్వు అటు వెళ్ళు అని చెప్పాడు. ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట విని ద్రోణుడు దృష్టద్యుమ్నునితో యుద్ధం చేస్తేనే బాగుంటుంది, నేను చేయడం మంచిది కాదని కృష్ణుడి మాట సమ్మతించి బయలుదేరి వేరొక వైపుకు వెళ్ళిపోయాడు. ద్రోణుడు ద్రుపద సైన్యాన్ని ఉన్న వైపుకు వెళ్ళాడు. ఇన్నాళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఎప్పుడూ లేనటువంటి ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. భయంకరమైన ధూళి రేగడంతో చీకట్లు కమ్మింది. అటువంటి సమయంలో ద్రోణుడు దుర్యోధన్ని వెంట పెట్టుకుని సైన్యానికి ధైర్యం చెబుతూ ఒక వ్యూహంగా నిలబడేటట్టుగా మలిచాడు. చీకట్లో ఏ వీరుడు ఏ వీరునితో యుద్ధం చేస్తున్నాడో తెలియదు, ఎవరు ఎవరన్నది తెలియదు. కాబట్టి వాళ్ళ పేర్ల బిరుదులు చెప్పుకుంటూ యుద్ధం చేస్తున్నారు. దుర్యోధనుడు తన పదాతి దళాల్ని రప్పించి దివిటీలు తెప్పించాడు. పాండవ సైన్యం కూడా దివిటీలు తెప్పించింది. భయంకరంగా యుద్ధం జరుగుతున్న ఆ సమయంలో కృతవర్మ ధర్మరాజు విల్లును విరక్కొడితే ఆయన శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తే అది కృతవర్మ చేతిని చీల్చేసింది. ఇంకొక ధనస్సు తీసుకుని ధర్మరాజు చేతిలోని ధనస్సుని నుగ్గుగా చేసి రథానికి ఉన్న గుర్రాలని, సారథిని పడగొట్టి ఆయన ఖడ్గాన్ని పట్టుకుంటే దానిని తోమరం పట్టుకుంటే దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసేశాడు. కవచాన్ని కూడా పొడి చేసి శరీరంలో ఎన్నో బాణాలను గుచ్చితే కృతవర్మతో యుద్ధం తట్టుకోలేక ధర్మరాజు యుద్ధభూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సాత్యకి కౌరవ సైన్యంలో ఒక వీరుని సంహరించాడు. దుర్యోధనికి భీమునికి యుద్ధం మొదలైంది. భీముడు చేసే యుద్ధాన్ని తట్టుకోలేకపోయాడు. ఎన్ని మాటలు దుర్యోధనుడు వెళ్ళి ఎత్తితే అన్నిసార్లు ముక్కలు చేసేశాడు భీముడు. రథానికి ఉన్న గుర్రాలను, సారథిని సంహరించాడు. తన మీద బాణాలను వేస్తాడన్న భయంతో రథంలో నుంచి జారుకుని తప్పుకున్నాడు దుర్యోధనుడు. రథంలో దుర్యోధనుడు కనపడకపోయేసరికి భీముడు వేసిన బాణాలు తగిలి మరణించాడని అనుకున్నాడు.
పెద్ద సింహనాదం చేసి దుర్యోధనుడు మరణించాడని ప్రకటించారు. రథంలో దుర్యోధనుడు కనపడకపోయేసరికి కౌరవపక్షం కూడా రాజే మరణించిన తర్వాత యుద్ధం చేసి ప్రయోజనం ఏముంటుందని అందరూ పరిగెత్తి పారిపోవడం మొదలుపెట్టారు. దుర్యోధనుడు మెల్లిగా దాటుకుంటూ వెళ్ళి వేరొక రథం ఎక్కి ఆ రథం మించి అందరికీ కనబడి అక్కడి నుంచి అందరినీ ఉత్సాహపరిచి యుద్ధానికి సిద్ధపడేటట్టుగా చేశాడు. కర్ణుడు సహదేవునితో యుద్ధం చేసి అతని అశ్వాలను చంపేసి రథాన్ని ముక్కలు చేశాడు. సహదేవుడు కత్తిడాలు తీసుకుంటే తునాతునకలు చేశాడు. గదను విసిరితే దానిని మధ్యలో విడిచేశాడు. సహదేవుని దగ్గరికి వెళ్ళి ఆయనను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే సత్యాయుధాన్ని ప్రయోగిస్తే ఆ రెండింటిని కూడా తునాతునకలు చేసి సహదేవుని బాణాలతో కొట్టాడు. నిలబడలేక సహదేవుడు యుద్ధరంగాన్ని విడిచి పారిపోతుంటే వెంబడించి పట్టుకుని ధనస్సు చివరి భాగంతో సహదేవుని పొట్టలో పొడుస్తూ నవ్వుతూ అన్నాడు, తనకంటే అధికుడైన వాడితో ఎప్పుడూ యుద్ధం చేసే ప్రయత్నం చేయకూడదు. అక్కడ అర్జునుడు ఉన్నాడు, వెళ్ళి ఆయన సహకారంతో బతికిపో అన్నాడు. సహదేవుని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కర్ణుని మనసులో భావన వేరు. పట్టుకుందామని దగ్గరికి వెళ్ళిన తర్వాత తల్లి కుంతీదేవికి యుద్ధంలో ఒక అర్జునుడు తప్ప మిగిలిన నలుగురు నాకు దొరికినా నేను చంపనని మాట ఇచ్చాడు. ఆ మాట జ్ఞాపకానికి వచ్చి సహదేవుని చంపకూడదన్న ఉద్దేశంతో ఆ విధంగా చెప్పి వదిలివేశాడు. కర్ణుడితో అన్ని మాటలు అనిపించుకుని యుద్ధంలో ఓడిపోయిన సహదేవుడు చాలా బాధతో వెళ్ళి వేరొక రథం ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నకులుడు శకునితో పోరాడాడు. శకుని పరాజయాన్ని పొంది తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కర్ణ దుర్యోధనులు దురాలోచన చేశారు. ప్రతి కీలకమైన సందర్భంలోనూ జోక్యం చేసుకుంటున్న ఈ సాత్యకని పట్టడం కష్టమైపోతోంది. పాండవులలో పెద్ద పెద్ద వీరులను కాపాడుతున్నాడు కాబట్టి సాత్యకని పడగొట్టాలి అనుకున్నారు. అర్జునుడు చాలా దూరంగా ఉన్నాడు. అతని ముందు మన సైన్యాలు చాలా ఉన్నాయి. సైన్యాన్ని సంహరించే ప్రయత్నంలో ఉన్నాడు. అతని దృష్టి ఇటువైపు ఉండదు. అర్జునుడు ఇటు రాడు కనుక సాత్యకని ఇప్పుడే చంపేయాలి అన్నాడు కర్ణుడు. అందరం కలిసి అభిమన్యుని కపటంతో చంపినట్టుగా అలా సాత్యకను ముట్టడించి చంపేయాలి. ఇప్పుడు కూడా అర్జునుడు ఇటు రాకుండా చేయాలి. నువ్వు అంగీకరిస్తే ఒక్కసారి మనం అందరం చుట్టుముట్టి సాత్యకని చంపేద్దాం. ఏ కారణం చేత అర్జునుడి చెవికి ఏ శబ్దమో వినపడకుండా ఆయన దృష్టి ఎదురుగా ఉన్న సైన్యం మీదనే ఉండేటట్టుగా చేసేటటువంటి యోధులను ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంతమందిని అక్కడికి పంపుదామంటే చాలా సంతోషించి అంగీకరించిన దుర్యోధనుడు వెంటనే శకునిని పిలిచి 10,000 ఏనుగులు, 10,000 రథాలు, దుశ్శాసనుడు, సుబాహువు, దువ్రిషభుడు మొదలైన తమ్ముడితో కలిసి అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తుండు. అప్పుడు అర్జునుడు దృష్టి మీ మీదే ఉంటుంది కనుక సాత్యకని రక్షించుకోవాలని పూనిక పొందడు. మేము ఒక్కమ్మడిగా సాత్యకని మట్టు పెడతామని శకునిని పంపించాడు. అర్జునుడు వాళ్లతో యుద్ధం చేస్తున్న సమయంలో మిగిలిన వారందరూ కలిసి మీద పడితే సాత్యక అరవీర భయంకరుడే విజృంభించాడు. ఎక్కడ చూసినా విరిగిపోయిన రథాలు, ఏనుగుల తొండాలు, గుర్రాల తలలు, సాత్యక ప్రయోగించిన బాణాల వలన నిహుతులైపోయిన సైనికులు శరీరంలోంచి ప్రవహించిన నెత్తుటి నదిలో రథాలు తేలి వెళ్ళిపోయాయట. ఆ యుద్ధం చూసి దుర్యోధనుడు, కౌరవ సైన్యం తట్టుకోలేకపోయారు. దుర్యోధనుడు సాత్యకతో ఎదురుగా నిలబడి యుద్ధం చేయలేమని విరిగిపోయిన రథాన్ని వదిలేసి కృతవర్మ రథం ఎక్కి యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయాడు. అర్జునుడితోటి శకుని, అతని కుమారుడు ఉలూకుడు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కర్ణుడు మాత్రం తన శక్తిని కూడా తీసుకుని విజృంభించి పాండవ సైన్యం మీద పడ్డాడు. కర్ణుడు చేసిన యుద్ధానికి ఎక్కడ చూసినా పీనుగులే. తెగిపోయిన కాళ్ళు, చేతులు, పడిపోయిన రథాలు, పతాకాలు, ఒరిగిపోయిన కిరీటాలు, ఆభరణాలు కుప్పల కుప్పలుగా పడి ఉన్నాయి. ధర్మరాజు అవి చూసి ఇవాళ కర్ణుడు దుర్నిరీక్షుడై ఉన్నాడు, పట్టుకోవడం సాధ్యం కాని రీతిలో యుద్ధం చేస్తున్నాడు అని అర్జునుడి దగ్గరికి వెళ్ళి, జరుగుతున్నది నడిరేయి యుద్ధం, దివిటీలు పట్టుకుని యుద్ధం చేస్తున్నాం. కర్ణుడు భయంకరమైన యుద్ధం చేసి మన పక్షంలో ఉన్న సైన్యాన్ని పడగొడుతున్నాడు. రాత్రి సమయం అయినా కర్ణుడు పకటివేళ సూర్యుడిలా అంత ప్రతాపంతో ప్రకాశిస్తున్నాడు. నువ్వు కృష్ణుడు వెళ్ళి కర్ణుడిని నిగ్రహించమని చెప్పగానే అర్జునుడు కృష్ణుడిని మన రథాన్ని అటువైపుకు తిప్పమన్నాడు. ఆ రకంగా కృష్ణుడు రథాన్ని అటువైపు తిప్పి, అర్జున, రాత్రివేళ యుద్ధం చేసేటప్పుడు రాక్షసులకి బాగా బలం పెరుగుతుంది. మన వైపు భీముని కుమారుడు ఘటోత్కచుడు ఉన్నాడు. రాత్రివేళ దిగునీకృత పరాక్రమంతో యుద్ధం చేస్తాడు కాబట్టి అతను కర్ణుడిని మట్టు పెడతాడు. మనం వేరొక దిక్కుకు వెళ్ళి యుద్ధం చేద్దాం. ఘటోత్కచునికి అనేకమైన దివ్యాస్త్రాలు తెలుసు కాబట్టి కర్ణుడితో యుద్ధం చేయడంలో ఏ విధమైన తొట్టుపాటు ఉండదు. నువ్వు ఏమీ అనుమానించవద్దని కృష్ణుడు చెప్పి ఘటోత్కచుని పిలిచి, ఓ ఘటోత్కజ, పాండవ సైన్యంలో కర్ణుని ఉద్ధతికి ఓర్వలేక చెదిరిపోతున్నాయి. ఇప్పుడు నీ శౌర్యాన్ని, పరాక్రమాన్ని ప్రకటించాలి. రాక్షసుడివి కనుక రాత్రివేళ యుద్ధం చేయడంలో నీ పరాక్రమం మెండుగా ఉంటుంది. రాత్రివేళ యుద్ధంలో కర్ణుడు నీకు సమానుడు కాదు. ఈ యుద్ధంలో నువ్వు గెలుపు సాధిస్తే నీ తండ్రులకు నువ్వు ఇచ్చే గొప్ప బహుమానం ఇంతకన్నా ఉండదు. అంత గొప్ప బహుమానం విజయం రూపంలో ఇవ్వాలి.
నువ్వు యుద్ధం చేయమనగానే ఘటోత్కచుడు చాలా సంతోషించి తప్పకుండా యుద్ధం చేస్తానని ఆశీర్వచనం తీసుకుని బయలుదేరాడు. యుద్ధం మొదలుపెట్టినప్పుడు జటాసురుని కుమారుడు ఆలంబసుడు బయలుదేరి దుర్యోధనాదుల వద్దకు వెళ్ళి, మొదటి నుంచి కూడా నాకు పాండవుల మీద, ప్రత్యేకించి భీముని మీద పగ ఉంది, నేను ఘటోత్కచునితో యుద్ధం చేస్తానని చెప్పి ఆలంబసుడు యుద్ధం మొదలుపెట్టాడు. ఇద్దరికీ యుద్ధంలో మాయలు తెలుసు. రూపాలను మార్చుకుంటున్నారు. ఒకడు సర్పం అయితే రెండోవాడు గరుత్మంతుడిగా, ఒకడు ఏనుగైతే రెండోవాడు సింహంగా, ఒకడు సూర్యుడైతే రెండోవాడు రాహువుగా, ఒకడు మేఘుడైతే రెండోవాడు వాయువుగా మారిపోతూ ఇద్దరూ భయంకరమైన యుద్ధం చేసేస్తున్నారు. చివరకు ఘటోత్కచుడు ఆలంబసును పట్టుకుని కింద పడేసి వాడి గుండెల మీద తన పాదాలను పెట్టి గట్టిగా తొక్కి తలను పట్టుకుని గిరిగిరా తిప్పి శరీరం ఊడదీసి నెత్తురు కారుతున్న తలను చేత్తో పట్టుకుని ఎదురుగా ఉన్న సైన్యంలో దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడని వెతికితే ఒక రథంలో దుర్యోధనుడు కూర్చుని కనిపించాడు. నెత్తురుతో ఉన్న తల ఆ రథంలో పడేటట్టుగా విసిరాడు. ఓ దుర్యోధన, నేనెవరో నీకు తెలుసా? భీమసేనుని కొడుకు ఘటోత్కచుడిని. నీ మిత్రుడి తల విసిరాను చూడు. తర్వాత క్రమంలో కర్ణుణ్ణి నిన్ను చంపేస్తాను. భీముని కొడుకుని నాకు అలుపు ఉండదు. భయంకరమైన యుద్ధం చేస్తానని కర్ణుడి మీద యుద్ధానికి బయలుదేరుతుంటే ఎర్రనైన రథం గ్రద్దను కేతనం మీద చిహ్నంగా కలిగిన ఘటోత్కచుడు ఎర్రటి వెంట్రుకలు జడలు కట్టి నిట్ట నిలువుగా నిలబడి ఉండగా, నల్లటి ఆకృతితో కూరలతో బంగారు ఆభరణాలు మెరుస్తూ ఉంటే మెరుపులతో కూడిన మేఘంలా ఉండి యుద్ధానికి వచ్చాడు. ఆ రోజు రాత్రి కర్ణుడికి ఘటోత్కచుడికి భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అస్త్ర ప్రత్యస్త్రాలను వేసుకోవడం అనే ప్రక్రియను విడిచిపెట్టి మాయా సైన్యాన్ని సృష్టించాడు. అది కౌరవ సైన్యాన్ని చంపడం మొదలుపెట్టింది. మాయా సైన్యాన్ని చూసి కౌరవ సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. కర్ణుడు బాణప్రయోగం చేసి మాయా సైన్యం అంతరించిపోయేటట్టుగా చేశాడు. చక్రాయుధాన్ని ప్రయోగిస్తే కర్ణుడు దానిని ముక్కలు చేశాడు. ఘటోత్కచుడు గద విసిరితే దానిని ముక్కలు చేశాడు. ఆ తర్వాత ఘటోత్కచుడు ఆకాశంలోకి వెళ్ళి పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు వర్షంలా కురిపిస్తున్నాడు. అవి మీద పడిపోతుంటే సైన్యం పారిపోతోంది. రాళ్ళు చెట్లు పడకుండా బాణప్రయోగంతో నిగ్రహించి ఘటోత్కచుని గుర్రాలను సారథిని తునాతునకలు కొట్టేశాడు కర్ణుడు. ఘటోత్కచుడు మాయాస్వరూపంతో పెద్ద నోరు తెరిచి కర్ణుడు ప్రయోగించిన బాణాలన్నీ మింగేసి ఒక పెద్ద పర్వతంలా పెద్ద ముఖాన్ని పెద్ద ఆకృతిని ధరించాడు. కర్ణుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి పర్వతాన్ని ఖండించాడు. కర్ణుడి విల్లు తునాతునకలైపోయేటట్టు ఘటోత్కచుడు బాణప్రయోగం చేశాడు. వాళ్ళిద్దరి యుద్ధం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బకాసురుడి తమ్ముడు హలాయుధుడనేవాడు నేను రాక్షసుడనే కాబట్టి రాత్రివేళ బాగా యుద్ధం చేస్తానని వచ్చాడు. భీముడు తన అన్నయ్యన బకాసురుడిని చంపాడు కనుక ఆయన కొడుకు ఘటోత్కచుడు అంటే హలాయుధానికి కోపం అని దుర్యోధనుడికి చెప్పి యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ గొప్ప యుద్ధం జరుగుతోంది. భీముడు ఘటోత్కచుడికి సాయంగా వచ్చాడు. భీముడు అలిసిపోయాడు. ఆ విషయం కృష్ణుడు గమనించాడు. ఘటోత్కచుని పిలిచి, మీ నాన్న యుద్ధం చేయడంలో బడిలిపోయాడు. కర్ణుడితో యుద్ధం చేయడం ఆపి హలాయుధునితో యుద్ధం చేయమన్నాడు. అలాగే వెళ్ళి హలాయుధుని రథాన్ని గుర్రాల్ని చూర్ణం చేసేసి తను మేఘంగా మారి ఆకాశం పికటిల్లేటట్లుగా పెద్ద చప్పుడు చేశాడు. హలాయుధుడు కూడా మేఘంగా మారి నెత్తురు వర్షిస్తూ పిడుగులు పడేటట్టుగా చేశాడు. అనేక రాక్షసమాయలు ప్రదర్శిస్తూ ఇద్దరూ ఒకరితో ఒకరు వాలి సుగ్రీవుల వలె భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. ఇద్దరూ కత్తులతో యుద్ధం చేస్తున్న సమయంలో ఘటోత్కచుడు కింద పడివేసి హలాయుధుని తల నరికివేశాడు. దుర్యోధనుడు సైనికులు అందరూ చాలా దుఃఖాన్ని పొందారు. రాక్షసుడైన ఘటోత్కచుడు రాత్రివేళ భయంకరమైన యుద్ధం చేస్తుంటే హలాయుధుడు ఉన్నాడు అని సంతోషిస్తుంటే అతడు కూడా మరణించాడు అని భయపడ్డారు. ఘటోత్కచుడు తన రథం మీద కూర్చుని కర్ణుడితో యుద్ధానికి తలపడ్డాడు. కర్ణుడు ఘటోత్కచుని రథాస్వాలను సంహరించాడు. తన గుర్రాలను మరణించగానే తన రథంతో సహా మాయమై ఆకాశంలో ఒక పెద్ద మేఘంగా మారిపోయి ఉరుములతో కూడిన మెరుపులను సృష్టించాడు. అక్కడి నుంచి బాణాలు, ఖడ్గాలు, రోకళ్ళు, ఈటలు, చురకత్తులు మొదలైన ఆయుధాలను పైనుంచి వర్షిస్తుంటే అవి తగిలి ఎక్కడికక్కడే కౌరవ సైన్యాలు తలలు పగిలిపోయి మరణిస్తూ ఉంటే అందరూ పారిపోవడం మొదలుపెట్టారు. రథాలు ముక్కలైపోయాయి. గుర్రాలు, ఏనుగులు పైనుంచి పడుతున్న ఆయుధాలకు తగిలి గాయపడ్డాయి. ఇదేమీ యుద్ధమని కౌరవ సైన్యాలు ఆత్మరక్షణ కోసం పారిపోవడం మొదలుపెట్టారు. మాయాయుద్ధం చేస్తున్న ఘటోత్కచుని మాయని మంచును కరిగించినట్టుగా కర్ణుడు బాణప్రయోగంతో కరిగించాడు. రాత్రి సమయం అవడం చేత ఘటోత్కచుని శక్తి కర్ణుని దివ్యాస్త్ర శక్తికి దాటిపోయింది. ఎవ్వరూ కూడా ఈ మాయను ఆపలేకపోయారు. తెల్లవారే లోపల ఈ మాయతో అందరినీ చంపేస్తాడని భయపడి సైనిక వీరులు కర్ణుడి దగ్గరికి వెళ్ళి, ఒకప్పుడు ఇంద్రుడు నీ దగ్గరికి బ్రాహ్మణ రూపంలో వచ్చి యాచిస్తే నువ్వు నీ సహజ కుండలాలని ఇచ్చావు. సంతోషించిన ఇంద్రుడు నీకు శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. దానిని కృష్ణార్జునుల మీద ప్రయోగించాలని దాచి ఉంచావు. కానీ అలా ప్రయోగించడానికి మనం బతికి ఉండాలి కదా. తెల్లవారే లోపల ఈ ఘటోత్కచుడు మనందరినీ చంపేసేటట్టున్నాడు. నువ్వు దాచిన ఆ శక్తి అనే ఆయుధాన్ని ఈ ఘటోత్కచుని మీద ప్రయోగిస్తే వీడు మరణిస్తే మనం బతికి ఉంటే అప్పుడు కదా కృష్ణార్జునులతో యుద్ధం.
వాళ్ళ కోసం మనం తర్వాత ఆలోచన చేద్దాం. ముందు ఈ ఘటోత్కచుని సంహరించే ప్రయత్నం చేయమన్నాడు. ఘటోత్కచుడు ఒక భయంకరమైన గదను కర్ణుని రథం మీదకు విసిరితే కర్ణుడు పక్కకు తప్పుకున్న కారణం చేత రథం చూర్ణమైపోయింది. రెండవ గదను విసిరితే అది కర్ణుని ఒరుసుకున్నది. ఇంకా వీడు ఇలా విజృంభిస్తున్నాడు, ఏమాత్రమో ఆలస్యం చేసినా చంపేసేటట్టు ఉన్నాడని ఊహించిన కర్ణుడు కృష్ణార్జునుల సంగతి తర్వాత చూద్దాం, ముందు వీడి సంగతి చూడాలని శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. కర్ణుడు వదిలిన శక్తి ఆయుధం ఘటోత్కచుని మాయను అంతరింపచేసి గుండెలని చీల్చుకుంటూ వీపులోంచి బయటికి వచ్చి ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటే చంద్రమండలం అంతా వెలవలబోయిందిట. అంత ప్రకాశంతో ఆ ఆయుధం వెళ్ళిపోయింది. కౌరవ వీరులు ఎంతో సంతోషించారు. ఘటోత్కచుని శరీరం భూమి మీద పడిపోయింది. ప్రాణాలను విడిచిపెట్టేశాడు ఘటోత్కచుడు. కౌరవులు ఎంతో సంతోషపడి భేరీలు మ్రోగించారు. దుర్యోధనుడు కర్ణుని కౌగిలించుకుని, నువ్వు ఘటోత్కచుని సంహరించి ఉండకపోతే మన బతుకులు ఏమైపోయేవో అన్నాడు. కర్ణుడంతటి వాడు కష్టపడి యుద్ధం చేసి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగిస్తే తప్ప ఘటోత్కచుడు మరణించలేదు. ధృతరాష్ట్రుడు సంజయుని అంత గొప్ప వీరుడు మరణిస్తే పాండవులు ఏం చేస్తున్నారని అడిగాడు. వాళ్ళు కూడా ఏడుస్తున్నారని తెలిస్తే ఆయనకు సంతోషం. వాళ్ళ విచారంలో ఉన్నారు, కానీ ఘటోత్కచుడు మరణించిన సమయంలో కృష్ణుడు మాత్రం సంతోషంతో సింహనాదం చేసి పాంచజన్యాన్ని పూరించాడు. అలా విజయం లభిస్తే చేస్తారు. చేతిలో ఉన్న గుర్రాలను పగ్గాలను తీసి రథాలను నొగలికి కట్టేసి రథంలో నిలబడి సంతోషంతో నృత్యం చేయడం మొదలుపెట్టాడు. ఎవరు? కృష్ణుడు. ఆయన నృత్యం చేసినప్పుడు వందమారుతం వీస్తూ ఉండగా మందార వృక్షం ఊగితే ఎలా ఉంటుందో అలా అందంగా చేస్తున్నాడు. అర్జునుడి దగ్గరికి వెళ్ళి కౌగులించుకుని వెన్ను చరిచి సింహనాదం చేస్తే అర్జునుడు ఆశ్చర్యపోయి, ఇదేమిటి, భీముడు కొడుకు చచ్చిపోయాడని అందరం ఏడుస్తుంటే బాధతో నిలబడవలసిన కృష్ణుడు మేము ఊరట పొందేటట్టుగా మాటలు చెప్పాలి, అలా చేయకుండా సంతోషంతో చేతిలో ఉన్న పగ్గాలని రథాన్ని నొగులుకు కట్టేసి మధ్యలో నిలబడి నృత్యం చేస్తూ సింహనాదం చేస్తూ నన్ను కౌగులించుకుని వెన్ను తట్టి ఇంతి మురిసిపోతున్నాడేమిటని ఈ ప్రవర్తన అర్థం కావడం లేదని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఒక పక్క ఘటోత్కచుడు చచ్చిపోయాడని మేమంతా ఏడుస్తున్నాం, సైన్యం కకాలావికలమైపోయింది, కౌరవులు విజయం దక్కించుకుని ఆనందపడుతున్నారు, ఇక్కడ నువ్వు సంతోషంగా నృత్యం చేస్తున్నావు, నీ ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు చెప్పమన్నాడు అర్జునుడు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి సమాధానం చెప్పాడు, ఎందుకు ఘటోత్కచుడు చనిపోతే అంతగా ఆనందపడ్డాడు అనే విషయాలని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఈ పాటికి చాలామందికి అర్థమైపోయే ఉంటుంది కృష్ణుడు ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడు అనే విషయం. కానీ కథారూపంగా మనం ఈరోజు ఇక్కడితో ఆపేసి కృష్ణ పరమాత్మ అంత ఆనందంగా ఎందుకున్నాడు ఘటోత్కచుడు చనిపోయినందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.